ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచంలోనే మోస్ట్ అన్ఆన్సర్డ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆన్సర్డ్ క్వశ్చన్ కూడా. ఈ క్వశ్చన్ అడగని మనిషి అంటూ ఉండడు. అడిగాక ఆన్సర్ అర్థం కాని వాళ్ళు కొందరైతే, అర్థం కాకపోయినా అయింది అని నమ్మి బ్రతికేసే వాళ్ళు ఇంకొంతమంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నా, నీకు నాకు మనందరికీ ఉండే ఒకే ఒక కామన్ క్వశ్చన్: హూ ఈజ్ గాడ్? అసలు దేవుడు అంటే ఎవరు? కొంతమంది దేవుణ్ణి నేచర్ అంటే, ఇంకొంతమంది దేవుణ్ణి మెసెంజర్ అన్నారు. కొంతమంది దేవుణ్ణి ఎనర్జీ అంటే, ఇంకొంతమంది దేవుణ్ణి ఐడియాలజీ అన్నారు. కొంతమంది దేవుణ్ణి క్రియేటర్ అంటే, ఇంకొంతమంది దేవుణ్ణి ప్రొటెక్టర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలతో దేవుడికి డెఫినేషన్ ఇచ్చేశారు. కానీ దేవుడు ఎవరో తెలుసుకునే ముందు నిన్నొకటి అడగాలి: అసలు నీకు దేవుడు ఎందుకు కావాలి? ఎందుకంటే నీ థియరీ ప్రకారం దేవుడు మనల్ని అండ్ ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు కాబట్టి, క్రియేట్ చేశాడు కాబట్టి దీన్ని డిస్ట్రాయ్ చేసే పవర్ కూడా దేవుడికి ఉంటుంది. అలా పవర్ ఉండడం వల్ల ఏదర్ నువ్వు దేవుడికి భయపడతావు, లేదా నీ కష్టం వస్తే కాపాడమని పూజిస్తావు. ఎందుకంటే నువ్వు దేవుడికి నీకన్నా ఎక్కువ పవర్ ఉందని నమ్ముతున్నావు. సారీ టు డిసప్పాయింట్ యూ, నిజానికి దేవుడికి నీకన్నా ఎక్కువ పవర్ లేదు. అవును, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా మంది కన్విన్సింగ్ అనిపించకపోవచ్చు, బట్ నిజమేంటంటే నువ్వే దేవుడు. ఇది చాలా మంది చాలాసార్లు చెప్పింది అంటావా? సరే, నేను కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తా. నేను రీసెంట్గా ఒక ఏఐ గురించిన వీడియో చూస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి కనిపించింది. బేసిక్గా ఒక పర్సన్ తన దగ్గర ఉన్న 3 మొబైల్స్లో ChatGPT వాయిస్ కన్వర్జేషన్ ఆన్ చేస్తాడు. ఫస్ట్ ఫోన్లో ఉన్న ఏఐతో నువ్వు ఒక కస్టమర్వి, కాల్ సెంటర్ ఏజెంట్కి నీ ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ అడగమంటాడు. సెకండ్ ఫోన్లో ఉన్న ఏఐతో నువ్వు ఒక కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్వి, నీ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ విని వాటికి సొల్యూషన్ ఇవ్వమంటాడు. అండ్ థర్డ్ ఫోన్లో ఉన్న ఏఐతో నువ్వు ఒక కాల్ సెంటర్ సీనియర్ మేనేజర్వి, ఈ కన్వర్జేషన్ అంతా మానిటర్ చేస్తూ ఉండు, బట్ రెస్పాండ్ అవ్వకు అని అంటాడు. అలా 3 ఫోన్స్ ఒకే దగ్గర పెట్టి కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. ముందుగా కస్టమర్ ఏఐ నిజంగానే ఏదో ప్రాబ్లం ఉన్న కస్టమర్ లాగా మాట్లాడడం మొదలు పెడుతుంది. దానికి ట్రైనింగ్ ఇచ్చినట్లుగానే సర్వీస్ ఏజెంట్ ఏఐ ప్రాబ్లమ్స్ విని వాటికి సొల్యూషన్ చెప్తుంది. అలాగే దీన్నంతా మేనేజర్ ఏఐ దూరం నుంచి మానిటర్ చేస్తుంది. అలా అవి చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత రియలైజ్ అయ్యాయి అవి మనుషులు కాదు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సరే, స్టోరీ బాగుంది, కానీ దీనికి మన టాపిక్కి లింక్ ఏంటంటావా? అక్కడికే వస్తున్నా. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కస్టమర్ ఏఐ కానీ, సర్వీస్ ఏజెంట్ ఏఐ కానీ, అలాగే మేనేజర్ ఏఐ కానీ అంతా ఒకటే. ఇక్కడ ఫన్ ఏంటంటే ChatGPT తన ప్రాబ్లంకి తనే సొల్యూషన్ ఇచ్చుకుంది, తనే మానిటర్ చేసుకుంది. అవి 3 కూడా ChatGPTయే, కానీ వాటికి ఆ మనిషి ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల అవి వేరువేరుగా ఊహించుకొని మాట్లాడుకున్నాయి. అలానే ఈ ప్రపంచంలో ఉన్న జంతువులు కానీ, మనుషులు కానీ, చీమలు కానీ, పక్షులు కానీ, ప్రాణమున్న ఏదైనా సరే అంతా ఒక్కటే. అవును, ఇందాక నేను చెప్పిన స్టోరీలో కస్టమర్ ఏఐ అంటే మనమే, సర్వీస్ ఏజెంట్ ఏఐ అంటే మన బాబాలు, పాస్టర్లు, పూజారులు, మేనేజర్ ఏఐ అంటే ఆ దేవుడు. ఇక్కడ మన కష్టం వస్తే సర్వీస్ ఏఐ ఏజెంట్స్ అంటే బాబాలు, పూజారులు, పాస్టర్లు వీళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు వాళ్ళకి తెలిసిన సొల్యూషన్స్ చెప్తారు. ఇదంతా మేనేజర్ ఏఐ అంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ముగ్గురు ఒకటే. అవును, ఈ ముగ్గురే కాదు, నువ్వు రోజు కలిసే మనుషులు, నీతో ఉండే నీ ఫ్రెండ్స్, నిన్ను పెంచిన అమ్మా నాన్న, అంతెందుకు నువ్వింతకాలం వెతుకుతున్న ఆ దేవుడు ఎవరో కాదు, అది నువ్వే. అందుకే నువ్వు రోజు కలిసే ప్రతి మనిషిలో నిన్ను నువ్వు చూసుకో, దేవుణ్ణి వెతుక్కో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నువ్వు ఇంతసేపు చూసావంటే నీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సాటి దేవుడిగా ఈ వీడియో చూసిన ఇంకో దేవుడిని అడిగేది ఒకటే: ఈ వీడియోని లైక్ చేయి, షేర్ చేయి. నా ఎక్స్ప్లెనేషన్ నీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి దేవుడి పైన నీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయి. See you. Bye.